ఎర్రబెల్లి గారు ఆయన హయాంలో చాలా దోచుకున్నారు, దాచుకున్నారని చెప్పి ఆరోపణలు చేశారు గదా! మీరు పాలకుర్తికి ఒకరోజొచ్చి చెక్ తప్పకుండా. చేయండి. హ్మ్. ఆయన పర్టిక్యులర్‌గా వన్ ఆన్ వన్ దోచుకోకపోవచ్చేమో. హ్మ్. బట్ ఆయన కిందున్న నాయకులు దోచుకున్నారు. ఓకే. కొన్నిటికి కబ్జాలయిపోయినాయి. నా దగ్గర నుంచే కాదు. అంటే ప్రజలు చెప్తున్న విషయం అది. హ్మ్. మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ. ఎందుకంటే అది ఒక పరిపాలన మీద నడిచింది. ఓకే. ఎన్నో ఏళ్ళు. హ్మ్. ఒక వాయిస్ లేకుండా చేశారు. ఒక వాయిస్ అందామనుకున్నోళ్ళకి వాయిస్ నొక్కారు. అంటే ఇక్కడ ఎర్రబెల్లి గారిని మాత్రమే చూస్తున్నారా? పాలకుర్తిలో ఇంకా ఎవరన్నా ఉన్నారా అనంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన ఒక పవర్‌ఫుల్ లీడర్ గావచ్చు, స్థానిక మినిస్టర్ గావచ్చు. యెస్. సో, దానివల్ల ఏంటంటే ఆయన ఒక కమాండింగ్ అంటే రైట్. ఆయనకి జిత్తులు ఇయన్నీ గూడా బాగా తెలుసు. హ్మ్. ఆయనకి ప్లస్ ఒక కోవిడ్ రాజకీయాలనేది బాగా తెలుసు. హ్మ్. ప్లస్ ఎదుటి మనిషిని ఎట్లా కొనాలో అనేది ఈయన పార్టీలో ఉండోటి కంటే గూడా ఎదుటి పార్టీలో ఏమవుతుందనేది ఇంపార్టెంట్ ఆయనకి. హుహు. సో, ఎదుటి పార్టీ వాళ్ళని ఎట్లా తీసుకురావాలి, ఎదురు పార్టీ వాళ్ళని ఎట్లా కొనాలి, ఎదురు పార్టీ వాళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలనేది ఆయన అది ఒక పీహెచ్‌డీ చేశారని అనుకోవచ్చు.